Hi, welcome to iNews. So finally the wait is over. Raja Saab movie release అయిపోయింది. ఈ ఫెస్టివ్ టైంలో డార్లింగ్ ఫ్యాన్స్ కి ఒక ఫెస్టివల్ లాంటి టైం అన్నమాట ఇది. వెయిట్ అంతా అయిపోయింది, మూవీ రిలీజ్ అయిపోయింది. సో మూవీ ఎలా ఉందో లెట్స్ జస్ట్ ఒక క్విక్ రివ్యూలో మనం ఇప్పుడు చూద్దాం. అండ్ కమింగ్ టు ద కాస్ట్ అండ్ క్రూ, వి ఆల్ నో రాజా సాబ్ డైరెక్టెడ్ బై మారుతి అండ్ మ్యూజిక్ బై తమన్, అలానే స్టారింగ్ ద డార్లింగ్ ప్రభాస్ అండ్ అలానే నిధి అగర్వాల్, హృది కుమార్, సంజయ్ దత్ వీళ్ళందరూ ఉన్నారు. సో కమింగ్ టు ద స్టోరీ, మనకి ట్రైలర్ లో దాంట్లో చూసినట్టే ఇది ఒక నాయనమ్మ అండ్ మనవడి కథ అనమాట. సో ఆ నానమ్మ కోరిక మేరకు ప్రభాస్ ఏదైతే కోర్టు ఉంటుందో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత సంజయ్ దత్ ఆయన తాతయ్య గారితో ఉండే సీన్స్ ఏంటి, అసలు ఆయనకి దీనికి సంబంధం ఏంటి, అండ్ అక్కడ కోర్టులో జరిగే ఆ హారర్ థ్రిల్లర్ కామెడీ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో, అండ్ తర్వాత అక్కడ జరిగే సిచ్యువేషన్స్ ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇదంతా రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. అండ్ కమింగ్ టు ద ప్లస్ పాయింట్స్, డెఫినెట్గా ప్రభాస్ ఆ వింటేజ్ లుక్ ఏదైతే ఉందో ఆ లుక్స్ కానివ్వండి అదంతా, సో డార్లింగ్ ఫ్యాన్స్కి ఆ వింటేజ్ ప్రభాస్ని చూసిన ఫీలింగ్ డెఫినెట్గా ఉంటుంది ఆన్ బిగ్ స్క్రీన్. అండ్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. డెఫినెట్గా ప్రభాస్ తన భుజస్కంధాలపై సినిమాని మొత్తం నడిపించారనడంలో నో డౌట్. అండ్ హీరోయిన్స్తో వచ్చే సీన్స్ కూడా బిట్స్ అండ్ పీసెస్గా ఇట్ లుక్స్ డీసెంట్. అండ్ ఓవరాల్గా ప్లస్ పాయింట్స్ అయితే డెఫినెట్గా ప్రభాస్ అండ్ సంజయ్ దత్ గారు కూడా యాజ్ అ సీనియర్ యాక్టర్ ఆయన కూడా తన రోల్ వరకు బాగా చేశారని చెప్పొచ్చు. అండ్ కమింగ్ టు ద మైనస్ పాయింట్స్, వి ఆల్ నో దట్ మారుతి అంటేనే ఒక మంచి మార్క్ ఉంది. ఆయన ఫిలిమ్స్ మనం ఇంతకు ముందర చూసుకుంటే అన్ని మంచి మంచి హిట్ మూవీస్ ఉన్నాయి, రియాలిటీకి బాగా దగ్గరగా తీస్తారు. అండ్ దట్ టు కామెడీ హారర్ అనేది ఆయన అందులో చాలా ఎక్స్పర్ట్ అని చెప్పొచ్చు. బట్ ఎందుకో రాజా సాబ్ మూవీలో ఆ మార్క్ ఏదైతే ఉంటుందో అది డెఫినెట్గా మిస్ అయిందని చెప్పాలి. ప్రభాస్ లుక్స్ పైన పెట్టిన కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ కొంచెం స్టోరీ పైన కూడా పెట్టుంటే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే చాలా వరకు మూవీ చాలా డల్గా స్లో పేస్డ్గా ఉంది, చాలా వరకు ల్యాగ్ అనిపిస్తుంది అనమాట. అండ్ కమింగ్ టు ద ప్లస్ పాయింట్స్ అగైన్, ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అయితే డెఫినెట్గా బాగుంది. అండ్ ఆ పర్టిక్యులర్ టైంలో వచ్చే ఆ విజువల్స్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా ఒక మంచి విజువల్ ట్రీట్ అని చెప్పొచ్చు. అండ్ అగైన్ కమింగ్ టు ద మైనస్ పాయింట్స్, యాజ్ ఐ సెడ్ డెఫినెట్గా స్టోరీ, స్క్రీన్ ప్లే దీనిపైన చాలా ఫోకస్ చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది, నాట్ జస్ట్ ప్రభాస్ లుక్స్ మీదే కాకుండా. అండ్ అలాగే తమన్ మ్యూజిక్ కూడా సాంగ్స్ వరకు ఓకే బాగానే అనిపించాయి, బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇంకా చాలా బెటర్గా ఉంటే బాగుండేది అనిపించింది, ఎందుకంటే అంత పెద్ద బడ్జెట్ మూవీ కాబట్టి. సో కమింగ్ టు ద టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆల్సో ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అండ్ ఆ సెట్ ఏదైతే ఉందో ఆ ఇంటీరియర్స్ కానివ్వండి, ఆ హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ కోసం వాళ్ళు చేసిన ఆ సెట్ అదంతా కూడా బాగుంది. అండ్ క్లైమాక్స్లో అప్పుడు వచ్చే విజువల్స్ కూడా బాగున్నాయి. బట్ రెస్ట్ ఆఫ్ ద ఫిలిం ఎందుకో ఫస్ట్ హాఫ్ కూడా ఓకే అనిపించింది, చాలా వరకు ల్యాగ్ అనిపించింది. సో ఆయన కాన్సన్ట్రేషన్ ఇంకా బాగా స్టోరీ నెరేషన్ ఇంకా బాగా చేస్తే బాగుండేదేమో అనిపించింది. అండ్ ఓవరాల్గా రివ్యూ చెప్పాలి అని అంటే, ప్రభాస్ ఏదైతే ఆ వింటేజ్ లుక్ ఉందో దానికోసం డెఫినెట్గా అండ్ లాస్ట్లో అక్కడక్కడ వచ్చే బిట్స్ అండ్ పీసెస్గా వచ్చే ఆ విజువల్ వండర్స్ ఏదైతే ఉందో దానికోసం యూ కెన్ గివ్ ఇట్ అ ట్రై. బట్ ఐఎమ్ షూర్ దీనికోసం ఎవరైతే ఎంత ఈగర్గా ప్రభాస్ ఫ్యాన్స్ డార్లింగ్ అని ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, అండ్ ఈ మారుతి మార్క్ ఏదైతే దిస్ కామెడీ హారర్ ఏదైతే ఆ థీమ్ ఉందో దానికోసం కూడా ఎవరైతే వెయిట్ చేశారో వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతారు. సో కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ లో and you can give it a try if you are a very, very, very genuine Prabhas fan.